సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈ కార్యక్రమమును వీక్షించడం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులు, సత్యాన్వేషణ కార్యక్రమంలో పాలుభాగస్తులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారము 2 విషయాలు యేసు ప్రభువుల వారి గురించి నేను క్రైస్తవ యొక్క నడవడిక ఎలాగుండాలో నేను మీకు తెలియజేశాను. మొట్టమొదటిగా మీరు దేవుణ్ణి పోలి నడుచుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మీకు నేను తెలియజేశాను. రెండవదిగా మరి దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి యొక్క క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ విశ్వాసులుగా మీరు ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేశాను. మిగతా మనం ఈ యొక్క ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మీ ముందుంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు కనుక ఈ మాటలను కూడా మీరు మీ హృదయాల్లో మీరు చేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా సత్యాన్వేషణకు మార్గము అనేటువంటి యొక్క ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి. గత వారము నాయన మరి క్రీస్తును పోలి నడుచుకోవాలనేటువంటి యొక్క విషయాన్ని, దేవుని యొక్క ప్రేమను కలిగి నడుచుకోవాలనే 2 విషయాల ద్వారా మీరు మమ్మలను ప్రోత్సహించినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి ఎఫ్ఎస్సి సంఘముతో నాయన మీరు మాట్లాడినటువంటి యొక్క మాటలు నాయన ఇంకా నాయన మా ఆత్మీయ జీవితాల్లో అవి వెలుగొందే విధముగా నాయన మేము మీ యొక్క ఆత్మ సంబంధులుగా మేము బలపడేటువంటి యొక్క కృప మాకు దయచేయండి నాయన. మరి ఇదిగో తండ్రి, ఈ వాక్యములో ఉన్నటువంటి ఇంకా లోతైన సత్యాలను మాకు బయలుపరిచి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని మనవలు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే ఆ విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మరి దేవుని యొక్క మాదిరి మన జీవితాల్లో ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆకాశ మండలముల నుండి నా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచు ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవునికి ఈ కనబడినటువంటిది ఈ లోకములో ఏది కూడా లేదు. ప్రియులారా, నీవు నేను దేవుడు ఎరిగినవాడు. ఆయన మన యొక్క జీవితాల్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశములో ఉన్నత సింహాసనుడిగా రాజ్య పరిపాలన చేస్తూ ఆయన మనల్ని వీక్షిస్తున్నటువంటి యొక్క ఆ మాటను బట్టి మరి ఏ విధంగా మన జీవితాలు, మన నడక ఉండాలి వాక్యములో అనే విషయాలను బట్టి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ 10వ వచనములో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను ఒకసారి మీకు చదివి వినిపించాలని మీకు నేను తెలియచేస్తున్నాను. 8వ వచనం నుండి ఒకసారి మీరు మీ బైబిల్ను తెరిచి ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ మాట పూర్వకాలము మీరు చీకటి అయి ఉన్నారు. ప్రియులారా, చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపమునకు సాదృశ్యంగా ఉంది. అంటే పూర్వకాలము మీరు పాపములో ఉన్నారు, మీ యొక్క విషయాలలో మీరు ఎలాగున్నారు అని పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడినవారుగా ఉన్నప్పుడు క్రీస్తు తన యొక్క మహాప్రేమ చేత ఆయనతో కూడా మిమ్ములను బ్రతికించెను. ఆనాటి యొక్క దినాలలో మన యొక్క ఆ పాపపు యొక్క స్థితిలో చచ్చిన వారుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఆయన ప్రేమ ద్వారా మనల్ని అందరినీ కూడా సజీవులుగా మనల్ని ఆయన ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ మాటను బట్టి అంటున్నాడు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రియులారా, ఆయన మాట్లాడే మాట ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు. ప్రియులారా, 2 విషయాలు, ఒకటి చీకటి, 2 వెలుగు. మనము చీకటి సంబంధులుగా ఉన్నప్పుడు దేవుడు తన మహాప్రేమ చేత నిన్ను నన్ను కూడా విడిపించి ఇప్పుడు మనలను ఆయన యందు వెలుగై ఉండేటట్లుగా మనల్ని ఆయన ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రియులారా, ఆయన అంటున్నాడు కదా, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును కూడా ఈ లోకములో వెలుగై ఉండండి. ఈ యొక్క మాటను బట్టి మీరు వెలుగై ఉండండి, ఇతరులను కూడా మీరు వెలిగించేవారుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు మాత్రమే ఆ చీకటిలో నుండి దేవుని యొక్క ప్రభువునందు వెలుగుగా మారినటువంటి, మార్పు పొందినటువంటి యొక్క ఈ జీవితాన్ని బట్టి ఇతరులను కూడా మీరు ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ వారు కూడా వెలుగయుండులాగున మనం చూడవలసినటువంటి యొక్క ఆ బాధ్యత మనకు ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక నేను ఈ లోకమునకే వెలుగై ఉన్నాను, మీరును కూడా ఈ లోకములో మీరు వెలుగై ఉండాలి. కనుక మీరు వెలుగు సంబంధులుగా మీరు నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనకి స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నది. మొదటి యోహాను పత్రికలో మీరు చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో మీరు చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు మన కొరకు పొందుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మీరు చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నేను చదువుతున్నాను, మీరు చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెలుగై ఉన్నాడు అనే మాటలో ఉన్నటువంటి యొక్క స్పష్టమైనటువంటి యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మీరు గమనించినట్లయితే ఆయన ఎలాంటివాడు అని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి అని చూస్తే, హెబ్రీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మష్కుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన ఎలాంటి వాడో ఆయన గుణగణాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మష్కుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడినటువంటి వాడు. నీ దేవుడు చాలా గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే ఆయన మాదిరికరమైన జీవితం, ఆయన ప్రేమ కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘముతో మరి మాట్లాడుతున్న మాటను బట్టి మనం చూసినట్లయితే, పూర్వకాలం మందు నీవు నేను అపరాధ పాపముల చేత చచ్చి పడినవారుగా ఉన్నప్పుడు క్రీస్తు తన యొక్క మహాప్రేమను బట్టి ఆయన మనల్ని వెలుగు సంబంధులుగా, అంటే దేవుని సంబంధులుగా మనల్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక వెలుగు ఫలము సమస్తమైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యొక్క వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నీవు నేను దేవుని యొక్క బిడగా, దేవుని యొక్క కుమార్తెగా, కుమారుడిగా, దేవుని యొక్క పిల్లలముగా మనము వెలుగు సంబంధులు. కనుక ఆయనకు ఈ వెలుగు సంబంధులు ఎలాగుండాలి అని వాక్యం సెలవిస్తున్నది అని అంటే, మనము వెలుగు ఫలము సమస్త విధములైన, అంటే మంచితనము, నీతి, సత్యము అవి కనబడుతున్నాయి. యేసు ప్రభువులో మనకేం కనబడుతున్నాయంటే, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయనలో మరి ఏం కనబడుతుందంటే గుడ్నెస్, మంచితనం అనేటువంటిది యేసులో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క లక్షణాలను అవపోషణ చేసుకొనినటువంటి క్రైస్తవ బలమైనటువంటి శ్రేష్టమైన దేవునికి ఇంపైనటువంటి యొక్క ప్రజగా ఆయన ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 5-7 వచనాలు చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు, ఆయనలో
పాపం అనేటువంటిది మరి లేనటువంటి యొక్క విషయాన్ని, ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మష్కుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడినటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ మనకొక మాట వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడును గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. ఇదిగో మీరు మిమ్ములను పరిశుద్ధులుగా ఉండుటకే నేను పిలిచాను, కానీ మీరు మిమ్ములను అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ప్రియ దేవుని బిడ్డ గ్రహించాలి. నీవు దేవుని యొక్క వెలుగు సంబంధిగా నీ యొక్క నడక ఉండాలి. ఈ మాటలను బట్టి మనం చూస్తే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఆయన యందు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నీవు ఆలోచన చేసుకున్నట్లయితే నీ యొక్క క్రైస్తవ నడక, ఆ క్రైస్తవ జీవితపు యొక్క విధానము ఏ విధంగా ఉంది? క్రీస్తును పోలి నువ్వు జీవించగలుగుతున్నావా? క్రీస్తును పోలి నీ యొక్క నడక, నీ ప్రయాణం ఉన్నదా? క్రీస్తు ప్రేమను నీవు కలిగి జీవించగలుగుతున్నావా? నీవు దేవుని యొక్క వెలుగు సంబంధం వలె నువ్వు నడవగలుగుతున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు, దినములు చెడ్డవి గనుక, ప్రియ దేవుని బిడ్డ, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడుడి అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దినములు చెడ్డవి. ఎస్, అవును, నిజమే. ఈ లోకములో జరుగుతున్నటువంటి సంభవాలను బట్టి దినము ఏమి జరగబోతుందో, రేపటి దినము ఎలాగ ఉండబోతుందో మనకి ఏమీ కూడా మనకి తెలియదు. ఆయన అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అనే మాటను చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో మరి దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమును మనం దొంగిలించే వారిగా ఉంటా ఉన్నాము. దేవునిని తృణీకారం ఉండేటువంటి యొక్క స్వాభావికమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రతిరోజు నువ్వు దేవునికి ఎంత సమయము ఇవ్వగలుగుతా ఉన్నాం? వాక్యము సెలవిస్తుంది, మరి కాలగతులు సమయాలు అన్నీ కూడా దేవుని వశమై ఉన్నాయి కనుక నీవు దేవుని యొక్క పోలిక నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క పిల్లలుగా దేవుడు అధికారం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క దాసులుగా, దాసుండ్రముగా, దేవుని యొక్క స్నేహితులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా మనము పిలువబడుతూ ఉన్నప్పుడు నీ యొక్క సమయాన్ని నీవు దేవునికి నువ్వు ఇవ్వగలుగుతా ఉన్నావా? టీవీకి ఇచ్చే సమయం, సీరియల్స్కి ఇచ్చేటువంటి సమయము, లోక సంబంధమైనటువంటి పనుల కొరకు వెచ్చించేటువంటి యొక్క సమయము నీకు తెలుసు ఏ విధంగా నీ సమయము వ్యర్థమైపోతూ ఉన్నదో. నువ్వు ప్రతిదినము నువ్వు దేవునికి 24 గంటల్లో నువ్వు ఎంత సమయము నువ్వు ఇవ్వగలుగుతూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించు. ప్రభు అంటున్నాడు కదా, దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనీయక. ఎప్పుడో ఈ సమయము రేపటి దినం రావాలంటే రాదు. పోయినటువంటి కాలము, పోయినటువంటి దినాలు, పోయినటువంటి గతించిన సంవత్సరాలు అన్నీ కూడా మరి నీ జీవితంలో మరలా రావాలి అని అంటే అవి వచ్చేటువంటివి కాదు. అటువంటి యొక్క పరిస్థితులు మనకి మళ్ళీ కలిగేటువంటివి కాదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించే. దినములు చెడ్డవు కనుక మీరు సమయాన్ని పోగొట్టుకోకుండా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడు. ఈ సమయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దినాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డల, నీవు పొందవలసిన గొప్ప మేలు, నీవు పొందవలసినటువంటి గొప్ప ఆశీర్వాదం, నీవు పొందవలసినటువంటి గొప్ప దీవెన, నీవు పొందవలసినటువంటి ప్రభు ద్వారా వచ్చేటువంటి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి యొక్క సమయాన్ని నీవు వ్యర్థముగా నీవు ఆ సమయాన్ని పోగొట్టుకుంటే ప్రభు అంటున్నాడు ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు. రేపు ఏమి సంభవించినో మీరు ఎరుగురు. హఠాత్తుగా ఏమైనా అవ్వచ్చు, మరణించవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ సమయమును దుర్వినియోగం చేసుకుంటూ, ఈ సమయమును నిర్లక్ష్యం చేస్తూ, ప్రభువుకి ఇవ్వకుండా నీవు ఈ లోకపు యొక్క అజ్ఞానమును జ్ఞానముగా నీవు ఎంచుకొని జీవిస్తూ ఉంటే నీకు ఏమి ప్రయోజనము? ఒకసారి నువ్వు ఆలోచించు. దేవుని యొక్క జ్ఞానానుసారమైనటువంటి యొక్క ఆ ప్రయాణము, ఆ నడక ఉండాలి అనే విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని విశ్వాసులారా, ఒకటి, దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని యొక్క ప్రేమను కలిగి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క వెలుగును కలిగి మనం దేవుని వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి. మనము దేవుని యొక్క జ్ఞానమును కలిగి మనం నడుచుకోవాలి అనేటువంటి విషయాలను మరి బైబిల్ గ్రంథం చాలా ఈ పరిశుద్ధ లేఖన సత్యాలను పౌలు ఎఫెసీ సంఘములో ఈ మాటలు దేవుడు మన కొరకు పొందుపరచబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 18వ వచనాన్ని మనం చూసినట్లయితే 5:18వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా చక్కని ఆ మాట మన కొరకు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి గమనించినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డ, నీ లోకములో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఆత్మానుసారమైనటువంటి యొక్క ఆ నడతను నువ్వు కలిగి ఉండాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుని యొక్క ఆత్మ సంబంధిగా నీవు ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధిగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధిగా నీ ప్రయాస ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధిగా నీ యొక్క ప్రయాణం ఉండాలి. నీ విశ్వాస జీవితము, నీ ప్రయాస, ఇది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనదిగా నీవు ఉండాలి అనే విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టంగా ఆయన చెప్పినది, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము, ఆయన యొక్క ప్రతి స్థితిలో కూడా ఆయన యొక్క చిత్త ప్రకారము నీవు నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆత్మానుసారమైనటువంటి యొక్క నడత ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. నీలో దేవుని ఆత్మ ఉంటే నీవు నీ ప్రయాణము, నీ యొక్క మార్గాలన్నీ కూడా సరళము చేయబడతాయి. అందుకనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏమని మాట్లాడుతున్నాడు? మీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, మీ ప్రవర్తన అంతటిని కూడా దేవుని యొక్క అధికారానికి మిమ్మల్ని మీరు ఒప్పగించుకున్నప్పుడు ఆయన మీ మార్గాలు, మీ త్రోవలు ఆయన సరళము చేస్తాడు. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు నీ హృదయములో దేవుని యొక్క ఆత్మను నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు అట్టి విధముగా నీ చేయపట్టి ఆయన నడిపించేటువంటి వాడుగా, నిన్ను బలపరిచేవాడుగా, నిన్ను స్థిరపరిచేవాడుగా, నీ యొక్క ప్రతి ఒక్క స్థితిలో ఆయన నిన్ను కౌగిటిలో ఎత్తుకొని ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మరి ఈ యొక్క లేఖన సత్యాలను బట్టి క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ వీరుడుగా, క్రైస్తవ కుమార్తెగా, దేవుని దాసుండరుగా నీ నడక దైవ వాక్యానుసారముగా ఉందో లేదో ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలని. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దేవుడిచ్చేట అవకాశము, ఇది దేవుని యొక్క కృపాకాలం. ఇది ఆయన కృప నిన్ను వెన్నంటి ఉంటూ మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నన్ను కూడా నడిపించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఆత్మానుసారమైన బ్రతుకు జీవితం అది దేవునికి
ఇష్టమైనటువంటిది, అది సువాసన కలిగినటువంటిది. కనుక నీ ఆలోచనలు ఎలాగున్నాయి? ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గలతీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు మనం గమనించాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 16వ వచనములో ఆ వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడండి. ఒకసారి మీ బైబిల్లో ఉన్నప్పుడు తీసి ఆ వాక్యాన్ని చూస్తే ఆ వాక్యము మనకి ఎటువంటి యొక్క ఆన్సరబుల్గా ఉందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పున్నదేమనగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ క్రైస్తవ సంఘమా, క్రైస్తవ లోకమా, ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. క్రైస్తవులు లోకానుసారముగా కాదు, మీ యొక్క ఆలోచన పరిపరి విధాలుగా నడుచుకోవటం కాదు, మీ నిర్ణయాత్మకమైనటువంటి యొక్క స్థితిని బట్టి నడుచుకోవటం కాదు, కానీ నీలో ఉన్నది దేవుని ఆత్మ. ఆ ఆత్మ ద్వారా నీ నడకుండాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఏం జరుగుద్దంట? ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్పాడు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియ దేవుని బిడ్డ, సామాన్యంగా ప్రతి మానవుడికి ఈ లోకములో అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి. అనేకమైనటువంటి ఆశ, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ప్రియులారా, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు, ఇవి అపవాది ద్వారా కలిగినటువంటి విషయాలని బైబిల్ చాలా సుస్పష్టముగా బోధిస్తూ ఉన్నది. ఇవి దేవుని వలన తండ్రి వలన కలిగినవి కాదు, కానీ ఇవి చీకటి సంబంధమైనటువంటి అపవాది ద్వారా కలుగుతున్నటువంటి యొక్క వాంఛ అనేటువంటిది మీరు జ్ఞాపకం వేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ రోజున లోకాన్ని బట్టి ఎన్నెన్ని అట్రాక్షన్స్, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్ని పరిపరి విధాలుగా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ జీవితంలో, నీ హృదయంలో ఉంటుందో, ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆత్మ ద్వారా వీటన్నిటిని కూడా జయించవచ్చు అనే మాటను ఇక్కడ చూస్తారు. శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి ఇచ్చయించురో వాటిని చేయకుందురు. ఎంత చక్కగా దేవుని ఆత్మ ఉంటే నీవు లోకములో ప్రభుకి వ్యతిరేకంగా, ప్రభుకి ఇష్టం లేని ఏ పనిలో కూడా నువ్వు ఉండటానికి నువ్వు అయిష్టురాలుగా ఉంటావు. ఎప్పుడంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు. దేవుని ఆత్మ లేకపోతే పాపము మనలోకి వచ్చి అపవాది ద్వారా లోకపు యొక్క పాపాల్లో కూరుకుపోయేటువంటి విధంగా ఉంటాము. ఇక్కడ చెప్తున్నాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షని, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి ఇచ్చయించురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల 19వ వచనం, శరీర కార్యములు అన్నిటికీ కూడా ఈ లిస్ట్ ఒకటి ఇచ్చారు. ఆ లిస్ట్ మీరు చదువుకోండి. ఇవన్నిటినీ కూడా మీరు జయిస్తారు. ఎప్పుడంటే దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే చివరగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి, చక్కని మాట. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఆయన కోరుకునేది ఏంటంటే దేవుని ఆత్మ నిత్యము విశ్వాసి యొక్క హృదయంలో ఉండాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మాట చెప్తూ ఇక్కడ
ఏమని రాశాడు? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఇక్కడ రాస్తున్నాడు, క్రీస్తు మరి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆత్మ లేనటువంటి వారు దేవుని వారసులు కానేరని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ క్రైస్తవ సంఘమా, నీ నడక దేవుని విషయంలో ఎలాగ ఉన్నది? దేవుని పోలి నడుచుకుంటున్నావా? ప్రేమ కలిగి నడుచుకుంటున్నావా? వెలుగు సంబంధుల వలె నడుచుకుంటున్నావా? దేవుని యొక్క జ్ఞానానుసారమైనటువంటి నడత నీలో ఉందా? దేవుని చిత్త ప్రకారం నడవగలుగుతూ ఉన్నావా? దేవుని ఆత్మానుసారముగా నీవు నడవగలుగుతూ ఉన్నావా? దేవుని విషయంలో నీ నడత దేవునికి విరుద్ధంగా ఉంటే ఓ తీర్మానం చేసుకో. ప్రభువా, ఇప్పటివరకు నా ఇష్టానుసారముగా ఈ లోక మార్గాలను అనుసరించి నేను నడుచుకున్నాను, కానీ ఈరోజు నుంచి ప్రభువా నా జీవితాన్ని నువ్వు మార్చాలి, నా జీవితాన్ని నువ్వు మార్చాలి, నా నడక మార్చాలి, నా మార్గాలు నిర్దేశించబడిన దేవుని యొక్క మార్గాలుగా మార్చాలి అని నువ్వు ప్రభు సన్నిధిలో నేను చెప్పినటువంటి యొక్క దేవుని వాక్యంలో ఎఫెసీ సంఘముతో మరి పౌలు మాట్లాడుతూ దేవుని యొక్క మాటలు దేవునిని పోలి నడుచుకోవాలి. ప్రభు యొక్క మాదిరికరమైనటువంటి క్రీస్తు యేసును కలిగిన అటువంటి మనసును కలిగి, ప్రేమను కలిగి, వెలుగును కలిగి, జ్ఞానము కలిగి, దేవుని యొక్క చిత్త ప్రకారం ఆత్మానుసారముగా నీవు నడవగలిగితే, నీవు ఆలోచిస్తున్నావు కదా, నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క ఆ నడతను, దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క మాదిరి నీలో ఎప్పుడైతే ఉంటుందో నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క మనకి ఇవ్వబోయేటువంటి యొక్క ఆ ఫలమైనటువంటి నిత్యత్వములో వారసులుగా మనం ఉండబోతూ ఉన్నాం. నీ నడక సరైంది కాకపోతే ఈ దినమే నువ్వు మార్చుకొని, దేవుడు నీతో నాతో వాక్యము ద్వారా పరిపూర్ణంగా దేవుడు మాట్లాడాడు, ఆ మాటలకు విధేయత కలిగి నీ జీవితాన్ని ప్రభుకి దగ్గరగా, దేవుని సహవాసములో దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలిగా, దేవుని ఆత్మ సంబంధిగా నీవు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి నిర్దోషత్వము లేనటువంటి నాయన దేవుడిగా మాకు మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా ప్రభువా మాకు నడకను మీరు నేర్పించండి ప్రభువా. మీ యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని నాయన, మీ యొక్క పోలినటువంటి యొక్క జీవితాన్ని నాయన, లోక జ్ఞానము కాదు కానీ పరజ్ఞానముతో నింపబడిన వెలుగు సంబంధులుగా నాయన, ఆత్మానుసారముగా, జ్ఞానానుసారముగా నాయన మేము నడుచుటకు నాయన, మా యొక్క జీవితాల్లో వాటికి ప్రాధాన్యతను మేము ఇచ్చులాగున మా ఆత్మీయ జీవితాలు నాయన మీకు ఇష్టపూర్వకముగా మేము ఉండాలి, మీ బిడలగా మేము ఉండాలి నాయన. మేము తప్పిపోయేవారుగా, లోకములో పడిపోయేవారుగా కాదు కానీ నిర్దిష్టమైనటువంటి సత్యవాక్యానుసారమైన జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రభువా. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిపై మీ హస్తాలు వేసి మీరు స్పర్శించండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్క రోగము యేసు నామములో బంధిస్తూ విడుదల, విమోచన కలుగునుగాక. సంపూర్ణమైన ఆయురారోగ్యాల ఆయుష్ దయచేయమని, దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి సమాధానం తోడు మీ అందరికీ ఉండునుగాక. ఆమెన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.